శ్రీమాత్రే నమః. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమండి కోరికలు కోరుకోకుండా భగవంతుని ప్రార్థించాలి, లేనట్లయితే పూజ ఫలించదు అంటూ ఉన్నారు. మరి ఒక కోరికతోనే కదా మనం ఏదైనా పూజ చేస్తామని అంటూ ఉంటారు. దీనికి ఏమిటి అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏమిటది అంటే, మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. అంటే ఫలమేమి ఆశించకుండా సమర్పించాలి. ఎప్పుడైతే మీరు ఫలం ఆశించితే కనుక భగవంతుడు తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. మరి ఫలం ఆశించకుండా మనం ఎట్లా పూజ చేస్తాం? ఇక్కడ ఒకటే, మీరు ఫలం ఆశించకుండా పూజ చేయండి. ఫలం ఆశించడం ఎలా చేయాలి అంటే, మీరు భక్తి శ్రద్ధలతో భావనతో పూజ చేసి, స్వామి నువ్వున్నావనే నమ్మకంతో నా జీవనాన్ని నేను సాగిస్తున్నాను అనుకుంటే మీరు చేసే ప్రతి పని నాకు సమర్పిస్తూ ఉండండి. నువ్వున్నావనేటువంటి ధైర్యంతోనే ఈ స్టెప్ తీసుకున్నాను, నువ్వు నాకు ఎప్పుడు అండగా ఉంటున్నావు, నీ అనుగ్రహం నాకు కావాలి అనుకోండి, ఆటోమేటిక్గా అందులోనే అన్ని ఫలాలు వస్తాయి.